నాన్న ఆ రోజు ఎవరి గురించో చెప్పబోతూ ఆగిపోయాడు. అమ్మ మధ్యలో రాకుండా ఉండి ఉంటే నేను పూర్తి విషయం తెలుసుకునేదాన్నేమో. అసలు చిన్న మామయ్య వాళ్ళకి మాకు మధ్య ఏంటి గొడవలు? అమ్మమ్మని తాతయ్యని అడిగితే చెప్తారా? ఎంతైనా ఇద్దరూ వాళ్ళ కొడుకులే కదా! అడిగితే తప్పుగా అనుకుంటారేమో. పోనీ అత్తయ్యని అడిగితే ఈ విషయాలన్నీ నీకెలా తెలుసు అని ఎదురు ప్రశ్న నన్నే అడుగుతుందేమో. మోహన్కి ఏమైనా తెలిసి ఉంటుందా? ఛ! అతను ఇంటి గురించి అస్సలు పట్టించుకోడు కదా అని ఆలోచిస్తూ ఉంది. అన్నయ్య, ఇప్పుడే డీలర్ దగ్గరికి వెళ్ళి మాట్లాడదాం పదా అని శకుంతల చాలా కోపంగా వాళ్ళ అన్నయ్య శంకర్ని తీసుకుని బయటికి వెళ్ళిపోయింది. ఒరేయ్, అనవసరంగా మీ బాబాయ్ పైన నిందలు వేస్తున్నారు. అసలు ఏం జరిగిందో అలా పొలం వరకు వెళ్ళి తెలుసుకోరా. ఇంట్లోనే కూర్చుంటే సమస్యలకి పరిష్కారం ఎలా దొరుకుతుంది అని ముత్యాలమ్మ నరసింహులు అన్నారు. కానీ మోహన్ వాళ్ళ మాటలు పట్టించుకోకుండా ఫ్రెష్ అయ్యి టిఫిన్ చేసి బలాదూరు తిరగడానికి బైక్ వేసుకొని మరీ బయలుదేరాడు. మీరు చెప్తే మీ మనవడు వింటాడా అసలు? మోహన్ ఇలా తయారవడానికి కారణం మీ కోడలి అతి గారాబం వల్లనే. పాపం మా ఆయన ఎన్ని పనులను చక్కబెడుతున్నాడో. అతని కష్టమంతా నీ మనవడు నీళ్లతో చేతులు కడిగినట్టుగా ఖర్చు పెట్టేస్తున్నాడు అని కృష్ణవేణి అన్నది. ఇదిగో కృష్ణవేణి, ఎవరి సొమ్ము ఎవరు తింటున్నారో మాకు బాగా తెలుసు అని అమ్మమ్మగారు బెదిరించడంతో కృష్ణవేణి మాటలని కట్టువుగా మాట్లాడుతూ, ఈ ఇంట్లో ఉంటే ఏదో ఒక గొడవ జరుగుతూనే ఉంటుంది. నాకు బయట చాలా పనులు ఉన్నాయి అంటూ ఖాళీగా ఉన్న తన ఫ్రెండ్స్ని కలవడానికి వెళ్ళింది. రాధ ఇక ఉండబట్టలేక అమ్మమ్మ గారు అసలు ఏం జరిగింది, చిన్న మామయ్యకి ఈ ఇంటికి ఏంటి సమస్య అని అడిగింది. ఇప్పుడు నువ్వు ఇవన్నీ తెలుసుకుని ఏం చేస్తావులే అమ్మా. మేము బ్రతికి ఉండగా ఈ రెండు కుటుంబాలు కలిసిపోతాయి అన్న ఆశ మాకు లేదు. మా చావుతోనైనా కనీసం వీళ్ళు మాట్లాడుకుంటారో లేదో అని కాస్త బాధగా అన్నారు. ఇద్దరూ ఎప్పుడూ సరదాగా ఉండే ఆ ముసలి దంపతులు ఒక్కసారిగా కృంగిపోయారు. ఏదో పాత జ్ఞాపకాలని గుర్తు చేసినట్టున్నాను. అనవసరంగా అడిగాను పాపం. అమ్మమ్మ తాతయ్య చాలా బాధపడుతున్నారు అని రాధ ఇంకేమీ మాట్లాడకుండా వాళ్ళతో నార్మల్గా ఏదో మాట్లాడుతూ ఉంది. మామూలుగా మోహన్ బయటికి వెళితే ఫ్రెండ్స్తో కలిసి తిరుగుతాడు. ఉదయాన్నే గౌడన్నలు తీసిన కల్లులొట్లను పోటీపడి మరీ తాగుతారు. మధ్యాహ్న సమయంలో ఇష్టం వచ్చిన ఫుడ్ని ఎంజాయ్ చేస్తూ తాగే వాళ్ళకి తాగినంత తాపిస్తూ ఏవేవో పిచ్చి పిచ్చి ఆటలు ఆడుతూ ఉండేవాళ్ళు. చీకటి పడ్డాక బార్లో అటెండెన్స్ వేసుకునేవాళ్ళు. అదంతా ఖర్చు మోహన్ ఒక్కడే పెట్టుకునేవాడు. వాడు ప్రతిరోజు ఇలాగే చేసేవాడు. అర్జున్ మోహన్ పక్కన ఉంటే కాస్త కంట్రోల్ చేసేవాడు. ఇప్పుడు అర్జున్ ఊరిలో లేడు. ఇక ఫ్రెండ్స్ అందరూ మోహన్తో కలిసి ఈరోజు ఫుల్గా ఎంజాయ్ చేయొచ్చు అని చాలా ఎక్సైట్మెంట్గా ఉన్నారు. మోహన్, పదరా, కళ్ళు తాగుదాము అని ఫ్రెండ్స్ పిలిచారు. కానీ అతనికి దేని మీద ఇంట్రెస్ట్ లేదు. అడవిలో ఉన్న పిచ్చి మొక్కకు విరపూసిన పువ్వుని చూసినా కూడా రాధ ముఖమే గుర్తుకు వస్తుంది. అతను తాగితే ఆమె ఎంత ఇబ్బంది పడుతుందో గుర్తు చేసుకున్నాడు. అతని చుట్టూ ఉన్న ఫ్రెండ్స్ అందరూ ఎంతగానో ఫోర్స్ చేశారు. వద్దురా, నాకు తాగాలని లేదు అని చెప్పగానే వాళ్ళందరూ ఎంతగానో ఆశ్చర్యపోయారు. నువ్వు నువ్వేనారా, ఇలాంటి మాటలు మాట్లాడుతున్నావేంటి? నీకేమైంది? బానే ఉన్నావా అంటూ వాళ్ళంతా తడిమి చూశారు. ఏంట్రా, అత్తారింటికి 2 రోజులు వెళ్ళి వచ్చావు. వాళ్ళు నీకు ఏ మందో మాకో పెట్టినట్టున్నారు. అందుకే మందు తాగడం ఇష్టం లేదు అని అంటున్నావు అని ఒక ఫ్రెండ్ అన్నాడు. ఒరేయ్, అలాంటిదేమీ లేదు. అయినా మా మామయ్య, అత్తయ్య, అక్కడ ఉన్న ఒక ముసలి అమ్మమ్మ, రాధ, వాళ్ళ బావలు, అక్కలు, వాళ్ళ పిల్లలు అందరూ మంచివాళ్ళే. నన్ను ఎంతో గౌరవంగా చూసుకున్నారు అని రాధ పుట్టింటి గురించి చాలా గొప్పగా చెప్పాడు. అవునులే, పెళ్ళామొచ్చాక ఫ్రెండ్స్ని పక్కన పెడతారు అంటే ఏమో అనుకున్నాము. కానీ నువ్వు అదే చేస్తున్నావు. నువ్వు ఇంతలా మారిపోతావు అని మేము అస్సలు ఊహించలేదు. రా, నీ భార్య పేరు ఏమన్నావు? రాధా. నీ పేరు మోహన్. రాధా. పేర్లు భలే కలిసిపోయాయి. కృష్ణుని మాయలో రాధ పడిపోయింది. కానీ ఇక్కడ రివర్స్ జరుగుతుంది. రాధ మాయలో మన మోహనులు పడిపోయాడు. నీ భార్య నిజంగా చాలా అందంగా ఉంటుందంట కదా. చూసిన వాళ్ళు మాట్లాడుకుంటుంటే విన్నాము. ఒకసారి మాకు పరిచయం చేయించచ్చు కదా అని వాళ్ళు పరహాసంగా నవ్వుతూ అన్నారు. చిన్నప్పటి నుండి వాళ్ళందరూ మోహన్కి ఫ్రెండ్స్. వాళ్ళ కోసం ఎంతో డబ్బు ఖర్చు పెట్టి
మరి వాళ్ళని రోజు తన చెట్టు తిప్పుకునేవాడు. అలాంటి వాళ్ళు రాధ గురించి ఆమె అందం గురించి మాట్లాడుతూ ఉంటే మోహన్ తీసుకోలేకపోయాడు. మామూలుగా అయితే ఫ్రెండ్ భార్యని చెల్లెలు అని లేక వదినమ్మ అని పిలుచుకుంటారు. వాళ్ళు అలా ఏ వరస పెట్టి పిలవలేదు. అందుకు మోహన్కి కోపం వచ్చింది. నవ్వుతున్న ఫ్రెండ్స్ అందరి చెంపలు వాయించాడు. నా రాధ మీ అందరికీ చెల్లెలు లాంటిది. మర్యాద ఇచ్చి మాట్లాడండి. ఇంకెప్పుడు రాధ పేరు మీ పెదవులపైకి రాకూడదు అని చెప్పాడు. వాళ్ళ మధ్య చిన్నపాటి గొడవే జరుగుతుంది. అప్పుడే అటు నుండి పొలం వైపు వెళుతున్న వాళ్ళ బాబాయ్ కొడుకు ప్రశాంత్ ముద్దుగా చంటి అని పిలుచుకుంటారు. అదేనండి మన వల్లికని పెళ్లి చేసుకున్న అబ్బాయి. అతను ఆ గొడవని ఆపే ప్రయత్నం చేయాలి అనుకున్నాడు. కానీ మోహన్‌కి చంటి అంటే అస్సలు నచ్చదు. పైగా అతను ఇప్పుడు వల్లికకి భర్త. అతను వాళ్ళ దగ్గరికి వెళ్తే లేనిపోని గొడవలు జరుగుతాయేమో అని వాళ్ళ నానమ్మకి ఫోన్ చేసి విషయం చెప్పాడు. రాధ తాతయ్యతో కలిసి గొడవ జరిగే చోటకి వచ్చింది. ముసలోడే కానీ బైక్‌ని చాలా స్పీడ్‌గా నడుపుతున్నాడు. ఒరేయ్! ఏం జరుగుతుందిరా? రోడ్డు పైన మీ గొడవలేంటి అని నరసింహులు గారు అన్నారు. తాతగారిని రాతని అక్కడ చూసి మీరు ఇక్కడికి వచ్చారు ఎందుకు అని అడిగాడు. అప్పటి వరకు మోహన్తో గొడవ పడుతూ ఉన్న ఫ్రెండ్స్ అందరూ రాధని చూసి అలా నోరెళ్ళబెట్టేసి ఒక అద్భుతాన్ని చూస్తున్నట్టుగా రెప్ప వేయకుండా చూస్తూ ఉండిపోయారు. వాళ్ళు చూసే విధానాన్ని బట్టి మోహన్ కంగారును బట్టి రాధ అక్కడ ఎందుకు గొడవ జరిగిందో అర్థం చేసుకుంది. ఎంతైనా రాధ చాలా తెలివైన పిల్ల కదా. పైగా ఇలాంటి విషయాలు అంటే తనకి ఆసక్తి ఎక్కువ. ఏదో గోల్డ్ మెడల్ సాధించినట్టుగా ఆ గొడవకి కారణం తానే అని తెలుసుకుంది. మోహన్ రాధ ముందు నిలబడ్డాడు. కాదు కాదు, ఆమెను దాచేస్తున్నాడు అతని చాటన. నువ్వేంట్రా అక్కడ మీ అమ్మ ఎంతో కష్టపడుతుంది. నువ్వు పని పాట లేకుండా ఈ వెధవలతో కలిసి తిరుగుతున్నావు. ఇప్పుడు వీళ్ళతోనే గొడవ పడుతున్నావు. మీది మహా గొప్ప స్నేహం. స్నేహం పేరు చెప్పి చేసిన రాద్ధాంతం చాలు. ఇప్పటికైనా కళ్ళు తెరుచుకో. మంచివాడు మన పక్కన ఒక్కడు ఉంటే చాలు. పనికి మాలిన వాళ్ళు 10 మంది ఉన్నా వేస్ట్ అంటూ తాతగారు మోహన్తో పాటు అక్కడ ఉన్న ఫ్రెండ్స్ని కూడా తిట్టేసి వాళ్ళని అక్కడి నుండి పంపించేశాడు. ఇక పద అని మోహన్‌తో అన్నాడు. రాధకి అప్పుడే ఏదో ఆలోచన వచ్చింది. తాతయ్య వచ్చినప్పటి నుండి ఇంట్లోనే ఉన్నాను. నాకు మన పొలాలు, ఊరు చూపించరా అని అడిగింది. కర్మ పెళ్లి చేసుకున్నాడు. కానీ పిల్లని బయటికి తీసుకొని వెళ్ళాలి అన్న ఆలోచన కూడా లేదు వీడికి. నోరు తెరిచి అడిగే పరిస్థితి వరకు తీసుకొని వచ్చాడు. పదమ్మా ఇప్పుడే నిన్ను ఊరంతా తిప్పుతాను అని ముసలి తాతయ్య అనగానే మోహన్ రాధ వైపు, తాత వైపు అలా చూస్తూ రాధ లోపల నవ్వుకుంటూనే మోహన్ని ఉడికించాలి అని పద తాతయ్య అంటూ అతని బైక్పై కూర్చొని భుజంపై చెయ్యి వేసింది. మోహన్కి నిజంగానే కోపం వచ్చింది వాళ్ళ తాత పైన. నన్ను తీసుకొని వెళ్ళమని చెప్పొచ్చు కదా. కానీ ముసలోళ్ళు చూడు, అయినా నా భార్యని తాత ఎలా బయటికి తీసుకొని వెళ్తాడు. తాత మనవరాలు అంటే ఇలాగే ఉంటారేమో. వామ్మో అని బైక్ పెట్టి ఉన్న కీస్ని తీసుకున్నాడు. ఒరేయ్ ఏం చేస్తున్నావురా, ఇలా ఇవ్వు. రాధని సరదాగా అలా తీసుకొని వెళ్తాను. నువ్వు ఇంటికి వెళ్ళు అని తాత మళ్ళీ అన్నాడు. మర్చిపోయావా? నీకు ఎక్కువ దూరం ప్రయాణం చేస్తే నడుము పట్టిస్తుంది. నానమ్మకు తెలిస్తే నీకు తేలం కూడా రాదు. అయినా నానమ్మని ఇంట్లో ఒంటరిగా వదిలిపెట్టి మీరు బయటికి ఎందుకు వచ్చారు? ముందు ఇంటికి వెళ్దాం పదండి అని కాస్త గట్టిగానే కసిరిస్తూ అన్నాడు. రాధ రాధ బొంగ మూతి పెట్టుకున్నట్టుగా కూర్చుంది. ఒరేయ్ పాపం రా, రాధకి ఇంట్లో బోర్ కొడుతున్నట్టు ఉంది. అలా బయటికి తీసుకుని వెళ్తే తనకి కూడా మనసు ప్రశాంతంగా ఉంటుంది. సరే నువ్వైనా తీసుకుని వెళ్ళు, నేను ఇంటికి వెళ్తాను అని చెప్పాడు. ఆ మాట కోసమే ఎదురు చూస్తున్నట్టుగా రాధ, మోహన్ ఉన్నారు. అతను మరో మాట మాట్లాడకుండా బైక్ స్టార్ట్ చేశాడు. రాధ మోహన్ వెనకాల కూర్చుంది. నేను చెప్పినందుకే రాధని బయటికి తీసుకుని వెళ్తున్నాడు. నేనంటే ఎంత భయమో అని తాతయ్య మనసులోనే అనుకుంటూ సరే మీరు సరదాగా అలా బయటికి వెళ్ళిరండి అని చెప్పి అతను ఇంటికి వెళ్ళిపోయాడు. రాధ అతని భుజంపై చెయ్యి వేస్తుందేమో లేదా నడుముపై పట్టుకుంటుందేమో అని అతను ఆశగా ఎదురు చూస్తున్నాడు. కానీ ఆమె మోహన్ని పట్టుకోకుండా అతనికి తాకకుండా దూరంగా జరిగి బైక్ని పట్టుకొని కూర్చుంది. రోడ్డుపై మౌనంగా దారి ఎటి చూపిస్తే అటు బైక్ని నడుపుతూ ఉన్నాడు. ఆడపిల్ల కదా సిగ్గుపడుతున్నట్టుంది. అయినా నా దగ్గర భయం ఎందుకు?
నేనే చొరవ తీసుకొని మాట్లాడాలేమో అని అనుకుంటూనే సడన్గా బ్రేక్ వేశాడు. ఇంకేముంది, రాధ దూరంగా ఉన్న ఆమె అతనికి దగ్గరగా తాకుతూ కూర్చుంది. మోహన్ నవ్వుకుంటూ, ఈ రోడ్డు బాలేదు, పడిపోతావు, పట్టుకొని కూర్చో గట్టిగా అని చెప్పాడు. ఆమె ఏమీ మాట్లాడలేదు. మళ్ళీ కొంచెం వెనక్కి జరిగింది. వాళ్ళ ఊరి పక్కనే టౌన్ ఉండడంతో అక్కడికి తీసుకుని వెళ్ళాడు. అదేంటి, మన ఊరు పొలాలు చూపిస్తాను అని చెప్పి ఇక్కడికి తీసుకొని వచ్చావు అని అడిగింది. అది మన ఊరే, ఎక్కడికి పారిపోదు, రేపు చూపిస్తాను, ఇప్పటికీ సాయంత్రం కావస్తుంది. నీకు ఏమైనా తినాలి అనిపించినా, పర్సనల్ వస్తువులు తీసుకోవాలి అనిపించినా ఇక్కడ అన్నీ దొరుకుతాయి, షాపింగ్ చేసేయి అని చెప్పాడు. అతనికి తెలుసు, వచ్చినప్పటి నుండి రాధ ఎలాంటి షాపింగ్ చేయలేదు. ఆమెకు ఏవైనా అవసరం ఉంటాయేమో అని టౌన్కి తీసుకొని వెళ్ళాడు. రాధ అటు ఇటు చూస్తూ మెడికల్ షాప్ని చూడగానే, నిజమే, టైం దగ్గరికి వచ్చింది కదా అని శానిటరీ ప్యాడ్స్ తీసుకుంది. పక్కనే ఉన్న బ్యాంగిల్ స్టోర్కి వెళ్ళి ఆమెకు కావలసిన డైలీ వేర్ స్టిక్కర్స్ ప్యాకెట్స్, మట్టి గాజులు, అలా చిన్న చిన్న వస్తువులు కనెక్ట్ చేసింది. షాపు వాళ్ళు ఎంత అడిగితే అంత ఇవ్వడానికి మోహన్ సిద్ధంగానే ఉన్నాడు. కానీ రాధ బేరాలు వాడకుండా ఏ వస్తువు తీసుకోదు. రూ. 50 ఉంటే రూ. 20కే తీసుకుంటుంది. 10,000 షాపింగ్ చేస్తుందేమో అని అనుకున్నాడు. కానీ రాధ 3,000కు మించకుండా షాపింగ్ చేసింది. అన్నీ ఓకే, కానీ మెడికల్ షాప్కి ఎందుకు వెళ్ళావు, ఏమైంది, టాబ్లెట్స్ ఎందుకు వాడుతున్నావు అని అడిగాడు. ఆమె తల కొట్టుకుంటూ ఏమని సమాధానం చెప్పాలో తెలియక, తలనొప్పికి టాబ్లెట్స్ తెచ్చుకున్నానులేండి అని చెప్పింది. సడన్గా మబ్బులు పట్టేశాయి. వర్షం పడేలా ఉంది. విపరీతమైన గాలి వీయడం మొదలైంది. మోహన్ వాళ్ళ అమ్మ ఫోన్ చేసి వాళ్ళు ఎక్కడ ఉన్నారో తెలుసుకుంది. పక్క ఊరికే వచ్చాము, వర్షం పడేలా ఉంది, రావడానికి ఆలస్యం అవుతుంది అని మోహన్ చెప్పాడు. చిన్న చిన్నగా చినుకులు రాలడం మొదలయ్యాయి. రాధ ఏడుపు ముఖం పెట్టింది. అంతా నీ వల్లే, ఊరు చూపిస్తాను అన్నావు, కానీ ఊరు నుండి ఇంత దూరం తీసుకుని వచ్చావు. ఇప్పుడు ఇంటికి ఎలా వెళ్తాం, చీకటి అంటే నాకు భయం. ఆమె గోల పడలేక రాధని ఒక రెస్టారెంట్కి తీసుకుని వెళ్ళాడు. వర్షం తగ్గే వరకు ఇక్కడే ఉందాం, నీకు ఇష్టం వచ్చిన ఫుడ్ని ఆర్డర్ పెట్టు, ఎంజాయ్ చెయ్యి అని చెప్పాడు. అతను చెప్పినట్టుగానే ఆమెకు ఇష్టం వచ్చిన ఫుడ్ని చాలా ఇష్టంగా తినేసింది. మోహన్ మాత్రం తింటూ రాధని చూస్తూ ఉన్నాడు. భోజనం కూడా తిన్నాము, కానీ వర్షం తగ్గడం లేదు, ఇప్పుడు ఎలా అని మళ్ళీ అడిగింది. కంగారు పడకు, నేను నిన్ను తడవకుండా ఇంటికి తీసుకొని వెళ్తాను అని చెప్పి ఒక ఫ్రెండ్కి ఫోన్ చేశాడు. అదే ఊరిలో ఉండే అతని ఫ్రెండ్ కార్ తీసుకొని వాళ్ళ దగ్గరికి వచ్చాడు. రాధని తీసుకొని మోహన్ అక్కడి నుండి బయలుదేరాడు. నీకు ఈ ఊరిలో కూడా ఫ్రెండ్స్ ఉన్నారా అని అడిగింది. ఎందుకు ఉండకూడదా, అయినా చెప్పాను కదా వర్షంలో తడవకుండా తీసుకుని వెళ్తాను అని. మీరు ఏదో తమాషగా అన్నారు అనుకున్నాను, కానీ వర్షంలో తడిస్తే కూడా బాగుంటుంది అని నవ్వుతూ చెప్పింది. అవునా అంటూ మోహన్ ఆమె కళ్ళలోకే చూస్తూ ఉన్నాడు. నిజం చెప్పండి, మీరు ఎందుకు వాళ్ళతో గొడవ పడ్డారు అని రాధ అడిగింది. ఏమీ లేదు అని అతను మాట దాటేశాడు. నాకు తెలుసులేండి, నా గురించి వాళ్ళు ఏదో తప్పుగా కామెంట్ చేసినట్టున్నారు, అందుకే కదా మీరు వాళ్ళతో గొడవ పడ్డారు అని అడిగింది. ఏయ్, నీకెలా తెలుసు? ఏమో, నాకు ఇలాంటి విషయాలంటే చాలా ఇష్టం, నా కోసం గొడవ పడేవాళ్ళు అంటే ఇంకా ఇంకా ఇష్టం అని చెప్పింది. అతను రాధ వైపు చూస్తూ, అవునా, అలా అయితే నీ ముందే వాళ్ళతో ఫైటింగ్ కూడా చేసేవాడిని కదా అని అన్నాడు. రాధ కిలకిలా నవ్వుతూ, నాకు ఇలాంటి పిచ్చి పిచ్చి కోరికలు చాలానే ఉన్నాయి అని చెప్పింది. అవునా, ఏంటో చెప్పు, నేను చేయడానికి సిద్ధంగానే ఉన్నాను అని చెప్పాడు. నిజంగా నా కోసం ఏమైనా చేసావా అని రాధ నమ్మలేనట్టుగా అడిగింది. ఒక్కసారి చెప్పి చూడు అని అన్నాడు. రాధకి చాలా సంతోషంగా అనిపించింది. కార్ గ్లాస్ని కిందకి దించేసి వాన చినుకులతో ఆడుకుంటూ సడన్గా మోహన్పై చినుకులను వెదజల్లింది. అతను కూడా అలాగే చేశాడు. ఇద్దరు చాలా సరదాగా ఉన్న సమయంలోనే ఇద్దరు చూపు ఒక ఇంటి పైన పడింది. ఆ ఇంట్లోకి అర్జున్ వాళ్ళ నాన్న శంకరయ్య లోపలికి వెళ్తూ కనిపించాడు. వాళ్ళు కార్ ఆపేసి అలా చూస్తూ ఉన్నారు. అతను తడిసి ఉన్న బట్టలని మార్చుకుంటూ ఉన్నాడు. ఒక ఆవిడ కూడా ఉంది అతని పక్కనే. అదేంటి బాబాయ్ ఇక్కడ ఉన్నాడు, అది మీకు తెలిసిన వాళ్ళ ఇల్లా అని రాధ అడిగింది. ఏమో తెలీదు నాకు అని మోహన్ చెప్పాడు. అది ఎవరి ఇల్లు అని ఆలోచిస్తూనే డ్రైవ్ చేస్తూ ఉన్నాడు. ఆ ఇంట్లో ఒక అమ్మాయి కూడా కనబడింది. ఎవరో అమ్మాయి, చాలా దగ్గరగా చూసినట్టు అనిపిస్తుంది అని ఆలోచిస్తూ ఉండగానే సడన్గా కీర్తి గుర్తుకు వచ్చింది. కీర్తి, కీర్తి చనిపోయింది కదా, తను కాదులే, తనలా ఉండే మరో అమ్మాయి కావచ్చు అని అతనికి అతనే సర్ది చెప్పుకున్నాడు. రాధ మాత్రం చాలా సీరియస్గా శంకరయ్య గురించి ఆలోచిస్తూ ఉంది.
మోహన్ రాధతో ఉన్న మూమెంట్ని ఎంజాయ్ చేస్తూ ఉన్నాడు. ఇంటికి చేరుకున్నారు. కార్ దిగి లోపలికి వెళ్ళే అంత సమయంలోనే ఇద్దరు పూర్తిగా తడిసిపోయారు. అప్పటికే చాలా చీకటి పడింది. ఇంట్లో అందరూ పడుకున్నారు. మోహన్ డోర్స్ అన్నీ పెట్టేసి లోపలికి వచ్చాడు. రాధ రూమ్లో డ్రెస్ మార్చుకుంటూ ఉంది. మోహన్ సడన్గా డోర్ తీసుకొని లోపలికి వచ్చాడు. ఆమె అర్ధనగ్నంగా ఉంది. రాధని అలా చూస్తూ చిన్నగా అడుగులో ముందుకు వేశాడు. బయట వర్షం పడుతూ ఉంది. తడిసిపోయిన బట్టలు, వణుకుతున్న తనువులు, శరీరం మనసు వెచ్చదనాన్ని కోరుకుంటుంది. మోహన్ చూసే చూపులకి రాధకి సిగ్గు ముంచుకొచ్చేసింది. ఆమె శరీరానికి అతుక్కుని ఉన్న పెట్టికోట్ ఉక్స్ని తీయడానికి మోహన్ హెల్ప్ చేశాడు. తడిసిన ఆమె అందాలని చూడడానికి మోహన్కి రెండు కళ్ళు సరిపోవడం లేదు. ఆమె శరీరంపై ఉన్న నీటి చుక్కలని వేళ్లతో తుడిచేస్తూనే ఆమెలో వేడిని పుట్టించాడు. తబకాన్ని తట్టుకోలేక రాధయ్య అతన్ని గట్టిగా కౌగిలించుకుంది. సడన్గా కనిపించిన అమ్మాయి నిజంగా కీర్తినేనా? కీర్తి చనిపోలేదు అని రాధ వాళ్ళ నాన్న కూడా చెప్పాడు కదా. అయితే మోహన్ చూసిన అమ్మాయి కీర్తి ఒక్కరేనా? అసలు శంకరయ్యకి ఆ ఇంట్లో ఏం పని ఉంది? నెక్స్ట్ పట్లో తెలుసుకుందాం. ప్రేమలో మోహన రాధ కథ నచ్చితే ప్లీజ్ లైక్ చేసి కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.